హలో ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మైలురాయి ఆవిష్కృతం కానుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దేశానికి అధికారికంగా అంకితం కానుంది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ఈ మెగా ప్రాజెక్టును దేశానికి అంకితం చేయనున్నారు. ఇది ఉత్తరాంధ్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చే గేమ్ చేంజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి దాదాపుగా 4,592 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. సుమారుగా 2,300 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్స్లో ఒకటిగా నిలిచింది. ఇది విశాఖపట్నానికి సుమారుగా 40 నుంచి 45 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ప్రాంతంలో నిర్మించారు. ఈ ఎయిర్పోర్ట్ వల్ల కేవలం విశాఖ మాత్రమే కాదు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు మొత్తం ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రపంచంతో నేరుగా కనెక్టివిటీ లభిస్తుంది. ఈ ఎయిర్పోర్ట్లో అత్యంత కీలకమైన అంశం 3,800 మీటర్ల పొడవైన కోడ్ ఈ రన్వే. ఈ కోడ్ ఈ రన్వే అంటే ఏంటి? ప్రపంచంలోనే అత్యంత పెద్ద కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయిన బోయింగ్ 777, బోయింగ్ 787 డ్రీమ్లైనర్, ఎయిర్బస్ A330, ఎయిర్బస్ A350 వంటి వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్స్ని కూడా ఈ రన్వే సులభంగా హ్యాండిల్ చేయగలుగుతుంది. అంటే భవిష్యత్తులో అమెరికా, యూరోప్, మిడిల్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఏషియా వంటి ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్కి డైరెక్ట్గా ఫ్లైట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్లో ప్రత్యేకంగా డెడికేటెడ్ కార్గో టెర్మినల్ కూడా ఏర్పాటు చేశారు. ఇది ఎందుకు ముఖ్యమంటే ఉత్తరాంధ్రలో ఉత్పత్తి అయ్యే సీ ఫుడ్, మెరీన్ ప్రోడక్ట్స్, ఫార్మాస్యూటికల్స్, అగ్రి ప్రోడక్ట్స్, ఇంకా ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ గూడ్స్లను వేగంగా ప్రపంచ మార్కెట్లోకి ఎగుమతి చేసే అవకాశం లభిస్తుంది. ఈ ఎయిర్పోర్ట్లో అత్యాధునిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేశారు. మోడర్న్ నావిగేషన్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ సర్వైలెన్స్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా అమలు చేయడం ద్వారా విమానాల రాకపోకలు మరింత సురక్షితంగా, సమర్థవంతంగా నిర్వహించవచ్చు. భోగాపురం ఎయిర్పోర్ట్ మరో ప్రత్యేకత ఏంటంటే సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎయిర్పోర్ట్లో సోలార్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేశారు. అంటే విద్యుత్ అవసరాల్లో గణనీయమైన భాగాన్ని రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారానే పొందేలా ప్రణాళికలో రూపొందించారు. అలాగే జీరో లిక్విడ్ డిశ్చార్జ్, ZLD అంటారు, ఈ సిస్టమ్ని కూడా అమలు చేశారు. దీని ద్వారా ఎయిర్పోర్ట్లో ఉపయోగించే నీటిని శుద్ధి చేసి మళ్ళీ వినియోగించడానికి అవకాశం ఉంటుంది. అంటే నీటి వృధా తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మొదటి దశలో ఈ ఎయిర్పోర్ట్ సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యంతో నిర్మించబడింది. ఇది ప్రస్తుతం ఉన్న ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. కానీ భవిష్యత్తులో దశల వారీగా విస్తరిస్తూ సంవత్సరానికి 4 కోట్ల మంది ప్రయాణికులను కూడా నిర్వహించే విధంగా ఒక మెగా ఇంటర్నేషనల్ ఏవియేషన్ హబ్గా దీనిని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ఈ ప్రాంతం కొత్త గ్రోత్ కారిడార్గా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.